నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం భేటీ. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. స్కూళ్ల కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయించాలని సీఎం వినతి. హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్రానికి సీఎం వినతి. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజనపై పార్టీల అభ్యంతరాలు. అశాస్త్రీయంగా డీలిమిటేషన్ చేశారంటూ విపక్షాల నిరసన. ఐడీపీఎల్ భూములపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్. 4,000 కోట్ల విలువైన భూములపై విచారణకు ఆదేశం. చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. రేపు ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం కౌంటింగ్. లోక్సభ ముందుకు వికసిత్ భారత్ రోజ్గార్, ఆజీవికా హామీ బిల్లు. నరేగా లక్ష్యాలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని విపక్షాల ఆందోళన. ఆస్ట్రేలియా ఉగ్రదాడి నిందితుడికి హైదరాబాద్ మూలాలు. 27 ఏళ్ల క్రితమే సాజిద్ ఆ దేశానికి వలస వెళ్లాడన్న డీజీపీ. ఐపీఎల్ వేలంలో 25 కోట్లకు పైగా ధర పలికిన కామెరూన్ గ్రీన్. పతిదనను 18 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్.